ఫ్యామిలీ ప్రోగ్రామ్ ప్రారంభిస్తుండగా నీ కృపను మాకు దయచేయండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమం ప్రారంభిస్తుండగా నీ కృపాన్ని సహాయాన్ని మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు మీ తోడుగా ఉండి మీరు సాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. రేపు మధ్యాహ్నం వరకు ప్రభా మేమందరం కూడా నీలో ఆనంద మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏ శక్తి గల నామలో వెళ్ళిందో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమె. వెళ్ళబోతున్నాం. మరి మనందరికీ తెలుసు, మనం అందరం కూడా గారా ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. అంటే అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరు వేరే అయినా సరే మనం ఈ గారా అనేది రాకుండా మరి మన యవనస్తులు అందరూ కూడా G3 అని పెట్టారు, అంటే 3rd జనరేషన్ అని. కాబట్టి ఇది గారా అయితే కాదు. కాబట్టి మనం అందరం కూడా మరి కలిసి కుటుంబంగా వెళ్ళాలని మనం అనుకున్నాం. అలాగే మరి మనం గారా ఫ్యామిలీస్ లో మొట్టమొదటిగా గారా ఫ్యామిలీస్ లో జన్మించిన వ్యక్తి ఎవరంటే దానవని. కాబట్టి అనుచరులు ఉన్నాం. అలాగే గారా ఫ్యామిలీస్ లో అందరికన్నా చిన్న ఎవరంటే చంటి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాలి. అయితే మరి దానవన్య వదిలి తీసుకురాలేదు కనుక అన్నికి ఇవ్వట్లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ దానవన్య తర్వాత పుట్టింది ఎవరంటే కుమారాన్ని. కాబట్టి మరి ఈ కార్యక్రమం చట్టికి కుమారానికి మనం చెప్తున్నాం. దయచేసి అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరిని ముందుకు ఆహ్వానించి మరి వారే మరి ప్రోగ్రామ్ అంతా 2 రోజులు వాళ్ళే లీడ్ చేస్తారు. వీడియోలో తీసేస్తున్నాం ఫుల్, ఇక్కడ పక్కన ఫోటో తీస్తున్నాం. యూత్, ఇంటర్మీడియట్, కపుల్స్, ఇండివిజువల్స్ గా మరి మనం 5 సెక్షన్స్ ఇక్కడ ఉన్నాం. అందరినీ కూడా మరి అన్నయ్య చెప్పినట్టుగా ఆఖరి దాన్ని కాబట్టి నేను యొక్క బాధ్యతని అన్నయ్య అప్పగిస్తాను. మహిమా తెలిసిన ఆయనకి వందనాలు. అయితే నేను సేవకి వెళ్తాను, విజిటింగ్కి వెళ్తాను, మీటింగ్ కూడా వెళ్తాను. కరోనా వచ్చేస్తూనే ఉంటాను. నేను కరోనా కాదు కదా, ఎక్కడున్నా చచ్చిపోతాను, ఎక్కడున్నా చచ్చిపోతాను, అది రాదు. భయం కాదు, ధైర్యం. అర్థం ఏంటంటే ధైర్యమే. ధైర్యం వధించుడి నీ కార్యాలయాన్ని సఫలం. నీతిమంతుడు ధైర్యంగా ఉండాలి. సింహంలో నీతిమంతుడు ప్రజల వృక్షంలో మొగ్గు వేసి సిగరించి సారం కలిగి పచ్చగా ఉంటాడు. వారు తన మంది ఇంకా సారం కలిగి పచ్చగా ఉంటారు. నాకు 62, 63 సెప్టెంబర్ అయితే ఉంటుంది. దేవుడి 40 సంవత్సరాలుగా అంటే మరి 60 దాటి వ్యక్తి ఉన్నదంటే అది నాకు ఇంకా 60 దగ్గర రాలేదు. దగ్గర మాకు 2 బాబులు. మరి అంటే ఇదంటే ఇండియా పుష్టి కాదు, కానీ దేవుడు మన మన కుటుంబం చేసేలా అన్నటువంటి కార్యాన్ని ఆయన మహిమను చెప్పడానికి చెప్తుంది తప్పించి ఇప్పటికీ స్లో మోషన్ తీసిన అందరికి తెలియాలి అని ఉద్దేశంతో మనం మరి పెద్ద బాబు పేరు శామ్యూల్ సుందర్. మరి బిఈ మెకానికల్ డేటా అనలిస్ట్ అయిపోతున్నాడు. రెండో బాబు జాయ్ అంజలా, మరి బిఈ సివిల్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆమె కూడా అక్కడ హైదరాబాద్లో డేటా అనలిస్ట్ ట్రైనింగ్ అవుతున్నట్టు ఫోన్ చేసేదాకా లేకుండా వాళ్ళ మనసంతా ఇక్కడ ఉన్నది. అందరూ అడిగాలని చెప్పమన్నారు. ఆడుతున్నప్పుడు వీడియో కాల్ చేయమన్నారు, అందరూ చూస్తారు. సో అది మరి ఇదే ఫ్యామిలీ. నెక్స్ట్ మరి రెండో అబ్బాయి మరి యోగు. పాప ప్రియదర్శిని, రెండో పాప ప్రభావర్తిత. భర్త గారు ప్రభాకర్ రావు రైల్వేలో జాబ్ చేశారు. మరి 21లో రిటైర్మెంట్ అయ్యారండి. మరి పెద్ద పాపకి ప్రియదర్శినికి మరి మొన్న 21లో రిటైర్మెంట్ అవడం, మళ్ళీ పాపకి జాబ్
వచ్చిందండి. మరి కస్తూరి బాయిలోని మరి హిందీ టీచర్గా అని జాబ్ వచ్చిందండి. మరి పాప గొల్గొండలో చేస్తుంది. మరి మా పెద్ద పాప దేవుని నామానికి వందనాలండి. కుడోష్ని మిత్ర హృదయపూర్వక వందనాలు. ఎలా అయితే G3లో మా యొక్క G4లో నేనే పెద్ద అనమాట. అయితే దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. పెద్ద అన్నం కాదు కానీ పెద్దవాళ్ళకి వచ్చి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదే రీతిగా బాధ్యతలు అయితే ఉన్నప్పటికీ కూడా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ బాగా సపోర్టివ్. నా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత నా భర్తకైతే ప్రైవేట్గా వర్క్ చేయడం ఇష్టం లేదు. వస్తే గవర్నమెంట్ జాబే చేయాలి. అలానే నేను ఛాంపియన్షిప్ నేను క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ ఆల్ ఇండియా ఉంది. సో దాంట్లో కూడా దేవుడు బాగా నచ్చాలని పవర్ లిఫ్టింగ్ జర్నీ అలాగే నా కెరీర్ కోసం కూడా ప్రే చేయాను. వందనాలండి. సమయంలో అవకాశం ఉన్నాను. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇదే హాల్లో చేస్తాను. ఓకే, నా పేరు మరి జాన్ డేవిడ్. మాకు 2021లో పెళ్ళైంది. దేవుడు బహుమానంగా 2 పిల్లల్ని దేవుడు 2001 ఓకే 2001 నా మ్యారేజ్ అయింది. దేవుడు మరి జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది అన్నట్లు మరి చక్కగా మరి సున్నిత మా ఇంటిని కట్టుకొని వచ్చింది. మాకు 2 పిల్లలు దేవుడు ఆశీర్వదించారు. ఫస్ట్ రిక్కీ అనే చాలా మందికి తెలుసు కానీ వాడి పేరు యాక్చువల్ పేరు ఫ్రాంక్లిన్ పీటర్. గారో ఫ్రాంక్లిన్ పీటర్. అందరు రిక్కీ రిక్కీ అంటారు కాబట్టి అయితే అందరు స్మైలీ అంటారు కానీ తన పేరు ఇవాంజలిన్. అయితే మరి రిక్కీ మరి బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అయిపోయింది మొన్న ఏప్రిల్తో. ఇప్పుడు ఫర్దర్ స్టడీస్కి తన ప్లాన్ చేస్తున్నా. స్మైలీ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చింది. ఫస్ట్ ఇయర్ పూర్తి అయితే సెకండ్ ఇయర్కి దేవుడు వచ్చాం. మేము మరి ఇప్పుడు దాకా ఒక చర్చికి మాస్టర్గా చేసుకుని వచ్చాం. ఇప్పుడు మేము ఒక సొంత సంఘాన్ని దొండపర్తిలో స్టార్ట్ చేసి అక్కడ మా పరిచయాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. అంటే నా 2009లో నాకు వివాహం అయింది. జూన్ 23వ తారీఖున. దేవుడి ద్వారా మమ్మల్ని ఆశీర్వదించారు. నిజంగా దేవుడి కృప. అయితే బాబు పేరు బెంజిమన్, పాప ఏంజిల్. బాబు ఇప్పుడు 10th చదివి పాస్ అయ్యాడు అనమాట. మంచి మార్కులు ఇచ్చాడు దేవుడు. నిజంగా దేవుడి కృప. అసలు బాబు కోసం కూడా తను చదువుకోవాలంటే తను CSE చదవాలని ఆశపడుతున్నాడు. తన కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఎంతో నిజంగా స్కూల్లో సారీ కానీ చాలా మంది అన్నారు బాబు మీరు ఏం చదువుతాను తనని చదివి ఇది కూడా లేదు అని చాలా మంది కూడా దేవుడిని అడిగాను. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రభా అయితే 350 మార్క్స్ కంటే ఇది రాదు బాబుకి అని అన్నారు. ఆ దేవుని నమ్ముడు అడిగాను. ప్రభా బాబు విషయంలో మాత్రం మీరు గొప్ప కార్యం చేస్తారు. ఎందుకంటే నా కష్టజీవులు ఎప్పుడు అర్థం చేయ ప్రభా అని దేవుడిని అడిగాను. ఎందుకంటే రాత్రి పొగలు నాకు నా నిద్ర పెట్టేది కాదు. నాకు ఎంతకు వచ్చాడు నిద్ర పెట్టేది కాదు. నైట్ 1 గంట ఉదయం 3 తెలివచ్చింది. ఎందుకంటే తన కోసం శ్రమ పడుతున్న అసలు తను 350 అన్నారు. కానీ నాకు 10thలో మాత్రం పాస్ మార్క్ కాదు, మార్కులకి పాస్ అవ్వాలని అడిగినప్పుడు దేవుడిని నిజంగా 527 మార్క్స్తో పాస్ అయ్యాడండి. నిజంగా దేవుడు పొందనాలు. అలాగే బాబు చదువు విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో తన ఆశను తన దేవుడు నెరవేర్చేలాగా. పాప కూడా ఆ ఏజ్కి వచ్చింది. SFS స్కూల్లో చదువుతుంది. తన కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. సాక్షి దేవుడి అందరికీ వందనాలండి. మీ అందరూ చాలా శ్రమపడి షార్ట్ మెసేజ్లో కూడా అందరూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నా పేరు శాంతిలీల, గారా శాంతిలీల. నేను ప్రభుదాస్ గారి పెద్దమ్మాయిని. నా భర్త గారి పేరు దానరాజు. నా కుమారుని పేరు రిచర్డ్ జాషువా.
నా కూతురు పేరు బ్లెస్సీ. నేను గవర్నమెంట్ నర్స్గా పనిచేసి దేవుని కృప వలన నర్సింగ్ ట్యూటర్గా ప్రమోషన్ తీసుకొని రంగరయ్య మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. నా భర్త గారు దేవుని సేవలో ఉన్నారు. అలాగే నా కుమారుడు బిఎస్సి కంప్లీట్ చేసి సివిల్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. కాబట్టి తను ఎగ్జామ్ రాశాడు. మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే బ్లెస్ అమ్మ, డాక్టర్ బ్లెస్సీ, తను ఫిజియోథెరపీ 4th ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుడు కోరుకుంటాడు. ఈ అన్ని ఆశీర్వాదాలు కూడా నేను అనుకునేది ఏంటంటే, నా ముందు మా తాతయ్య యొక్క ప్రార్థన, వారి యొక్క అంటే వారు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు, వారి సమర్పణ, అవన్నీ ఈరోజు మనం ఎలాగ ఉండడానికి, ఎలాగ మనం దేవుల్లో ఆనందించడానికి, ఎలాగ సంతోషంగా ఉండడానికి మా తాతయ్య తీసుకున్న ఒక నిర్ణయమే అని నేను ఎంతో ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను. కాబట్టి గార పోతయ్య గారి యొక్క నిర్ణయం బట్టి ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన ముందు తరాలు కూడా దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని నేను నమ్ముతున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. చనిపోయిన 2 రోజులకి నేను పుట్టాను. అది నేను ఎప్పుడు మర్చిపోను. ఆ తర్వాత అలాగే నేను ప్రపోజ్ గారికి 4 అమ్మాయిలో 3. అయితే నాకు నా క్రెడిట్ మీ అందరికీ తెలుసు. ఎక్కడ నిలబడినా ప్రపోజ్ గారు కనపడతాను. ఎలా మా కుటుంబాలన్నీ కలుసుకున్నాము అని డాడీ తరచుగా చెప్తా ఉండేవారు. దానిని నేను ఈరోజు మీ అందరి ద్వారా చూడగలుగుతున్నానంటే అది దేవుని కృప. మరి నా భర్త సుధాకర్ గారు మరి నాకంటే మీ అందరికీ బాగా పరిచయం, నేను చెప్పడం లేదు. ఆయన ఓపెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో హైదరాబాద్లో మరి సీనియర్ మ్యూజిక్ ఫెసిలిటేటర్గా గతించిన 19 సంవత్సరాల నుంచి ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే నా కుమారుడు జోసెఫ్ మరి సిబిఎస్ఈ 10th grade పాస్ అయ్యాడు. మరి డిస్టింక్షన్లో ఈ సంవత్సరం సిబిఎస్ఈ పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడు. మరి +1 అడ్మిషన్ కూడా తీసుకున్నాం. బిజినెస్ స్టడీస్ తీసుకున్నాడు. అలాగే షెఫా మీ అందరికీ తెలుసు. మరి అప్పుడు చాలా చిన్నది, ఇప్పుడు నా డేట్ వచ్చింది 7th అయ్యి 8th క్లాస్కి వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్, అందరూ చండి అని చెప్పారు కానీ నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నేను ఈరోజు ఇలా ఈ ప్రోగ్రామ్ సమస్యలు ఉండేవి. మాకు సమస్య ఉన్నా, మాకు పని ఉన్నా సరే ఏంటంటే డాడీ మాత్రం బట్టలు చదువుకొని మాకు ఎవరికి తెలియకుండా కూర్చోరు. డాడీ అలా వచ్చేసారు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను అంటే, కుటుంబం అంటే ఒక మన చర్చిలో ఒక అబ్బాయి 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని డెడికేట్ చేయాలి రోజు. అయితే డాడీ కూడా ప్రేరణ బట్టి లేదు మనందరం వెళ్ళాలి, అమ్మ కూడా కొద్దిగా బాగలేదు, మరి వచ్చే సంవత్సరం తను వస్తుందో రాదు కాబట్టి కంపల్సరీ అది నేను లక్ష్యాన్ని పోస్ట్పోన్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇది డాడీ గురించి ప్రేమతో మాత్రమే మాట్లాడుకుంటున్నాను. ఆయన అమ్మాయి కట్టాలంటే ఖచ్చితంగా కూడా వ్యవహరించేవాడు, అంటే నేను వ్యక్తిగతంగా. అయితే నా భార్య కన్సీవ్ అయిన తర్వాత, నా భార్య కన్సీవ్ అయిన వెంటనే చెప్పిన మాట ఏంటంటే, మనకు బాబు గారు పుట్టాడంటే డాడీ పేరు పెట్టాలని చెప్పాను. తను ఒప్పుకుంది. అలాగే మరి దేవుడు నాకు, నేను యాక్చువల్గా వివాహం చేసుకోకుండా పర్చేస్ చేద్దాం అనుకున్నాను. అయితే నేను ఒకసారి ప్రదోష్ పెద్దనాన్న గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన మ్యారేజ్ చేసుకోవాలని చెప్పారు. ఆయన గొప్ప మాకు అంటే ఒక మాదిరికరంగా జీవించిన వ్యక్తి. పెద్దనాన్నందరూ అంతే. మన పేట పెద్దనాన్న గారు అయితే ఆయన అమ్మ చెప్తుంటుంది, గవర్నమెంట్లో పనిచేసేవారు కదా, వస్తున్నప్పుడు మా తలుపు కొట్టి గవర్నమెంట్లో బిస్కెట్లు అవన్నీ ఇస్తారు కదా, మాకు ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ గ్రామాలు ఉండేది. ఇప్పుడు మనకు అది లేదు. అయితే అలాగే అయితే ఈ సమయంలో మరి నేను పాస్టర్ ప్రశాంత్ కుమార్, దేవుడు డాడీకి ఇచ్చిన సంతోషమైన విషయం ఏంటంటే పరిచయం చేయాలని. ఆయన నన్ను పరిచయంలో పెట్టడం కోసం చాలా శ్రమపడ్డారు, ఆయన చాలా గాయపరచబడ్డారు కూడా. తర్వాత నేను మారిన తర్వాత అనేక మందికి నా కొడుకు నేను
అయితే ఒకటి దేవుడి స్తోత్రం. మరి దేవుడు రారావుడితోటి అడ్డుకట్టాడు. మేము అసలు వెస్ట్ గోదావరి మరి మా నాన్నగారు సేవకు వచ్చిన తర్వాత నేను చదువుకున్న తర్వాత చూస్తున్నాం పిల్ల ఎక్కడ దొరుకుతుందని మా నాన్నగారు మా అమ్మగారు చూస్తున్నారు. చాలా సంవత్సరాలు ఎదిగారు. మా అమ్మ ఇసుకుపోయే రోజు అంటే వీడికి ఆకాశం అంతా అందగత్తెని సముద్రం అంతా భక్తిగతులు కావాలంటున్నాను. ఇందువల్ల ఎదగడమే